హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. గత కొన్ని నెలలుగా తెలంగాణ వ్యాప్తంగా ఒక అంశం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. అది ఏమిటి అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడానికి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతోంది అని. దానికి ముహూర్తాలు పత్రికలు మీడియానే పెడుతున్నాయి. ఫలానా రోజు నుంచి ఆ నిర్ణయం అమల్లోకి రాబోతోంది అని. కానీ నిజం ఏమిటి అన్నది చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు లేటెస్ట్గా ఒక కీలకమైన అప్డేట్, అది కూడా కన్సర్న్డ్ మినిస్టర్ నోటి వెంట వినిపించింది. అది నేను ఇవాల్టి వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫర్ ష్యూర్. సో వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు, ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇన్వెస్ట్ చేయాలని చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దేశ విదేశాల నుంచి కూడా నాకు ఎంక్వైరీస్ వస్తున్నాయి. కొంతమంది అయితే మీరు డైరెక్ట్గా వెంచర్ చూపించకుండా డైరెక్ట్ వీడియో చూపించండి, క్లియర్ కట్గా పేపర్స్ అన్ని క్లియర్ కట్గా చూపించండి, మేము ఇక్కడి నుంచే నిర్ణయం తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తామని కూడా కొంతమంది చెప్తున్నారు. నిజానికి ఇది నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా అంటే నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అలా ముందుకు వస్తున్నారు. వారికి నా వంతు శక్తి వంచన లేకుండా వాళ్ళందరికీ హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. బట్ ఇది మనీ మ్యాటర్ కాబట్టి ఖచ్చితంగా అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి అన్నీ నిజమే, అన్నీ బాగానే ఉంటాయి అని అనుకున్నా కూడా ఎక్కడో చోట ఒక చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఉత్పన్నమైనా కూడా మంచి మంచి రిలేషన్స్ దెబ్బతింటాయి. కొంతమంది ఎలా ఉంటారంటే అన్ని పూర్తయ్యేదాకా చాలా చాలా కూల్గా ఉంటారు. అన్ని పూర్తయిన తర్వాత వాళ్ళు నిజ స్వరూపం బయటకు వస్తుంటుంది. మనుషులు, విలువలు, మనుషుల మీద నమ్మకాల గురించి మాట్లాడిన వారు ఏరు దాటగానే తెప్ప తగలేసే రకమైన వ్యవహారాన్ని కూడా టేకప్ చేస్తుంటారు. ఒక్కొక్క వ్యవహారాన్ని చక్కదిద్దడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారని అన్నీ తెలిసినా కూడా ఇలాంటి చిన్నబుచ్చుకునే విషయాలు చేయడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. సో అది పక్కన పెడితే, ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం అన్ని లోతుపాతులు తెలుసుకొని అసలు ఎక్కడ వస్తుంది, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్ చేసిన ప్లాన్ చూసుకున్న తర్వాత కరెక్ట్ ఎక్కడ వస్తుంది, ఫస్ట్ 5 yearsలో ఎక్కడ డెవలప్ అవుతుంది, ఆ తర్వాత 5 years ఎలా డెవలప్ అవుతుంది, ఆ తర్వాత 5 years ఓవరాల్గా 15 yearsలో మనకు ఫ్యూచర్ సిటీ కల సాకారం కాబోతుంది. 56 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే వేశారో అది పూర్తి స్థాయిలో నిండడానికి, ఆ ఏరియా మొత్తం అభివృద్ధి చెందడానికి మినిమం 15 years పడుతుంది. కాబట్టి కోర్ ఏరియా ఏది, ఫస్ట్ 5 ఏళ్లలో ప్రభుత్వం ప్రాజెక్టులను ఎక్కడ పెడుతుంది, ఇది తెలుసుకోండి. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోండి. దగ్గరలో దానికి 1 kilometer, 2 kilometers, అప్ టు 3 kilometers ఓకే, బట్ బియాండ్ దట్ ఇట్ టేక్స్ టైం. సో మాస్టర్ ప్లాన్, కరెక్ట్ ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ చూడండి. కొంతమంది మార్ఫింగ్ కూడా చూపిస్తున్నారు. మొన్న ఒక ఫ్రెండ్ చెప్పాడు, కరకల్పహాడ్ దగ్గర ఎక్కడో అది కూడా పార్ట్ అని చెప్పి, అప్పటికి ఇంకా ఫ్యూచర్ సిటీ అథారిటీ ఏర్పడలేదు, అయినా వాళ్ళు అది మార్ఫింగ్ చేసి చూపించి కొనిపించారు. కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒరిజినల్ ఫ్యూచర్ సిటీ 4 గ్రామాలు ప్రస్తుతం, ఓవరాల్గా 56 గ్రామాలైనా ప్రస్తుతం ఈ 14,000 ఎకరాలు డెవలప్ అవుతున్నది 4 గ్రామాలే దగ్గర ఉంటాయి. కురుమిద్ద, నానక్ నగర్, తాడిపర్తి అండ్ నక్కర్తమేడిపల్లి. ఇక్కడ వెంచర్లో ఇన్వెస్ట్ చేయండి. వీటికి దగ్గరలో 1 kilometer, 2 kilometers దూరంలో ఉంటూ వెంచర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ బియాండ్ దట్ వెళ్తే కొద్దిగా టైం పడుతుంది, వెయిటింగ్ పీరియడ్ పెరుగుతుంది. దీనికైతే 4-5 years సరిపోతుంది. బట్ బియాండ్ ఆ లిమిట్స్ వెళ్తే మాత్రం కొద్దిగా వెయిటింగ్ పీరియడ్ పెరుగుతుంది. 10 years దాకా వెళ్ళొచ్చు. ఇది జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ప్రైసెస్ విషయంలో కూడా అదే ఉండండి. ఎందుకంటే మొత్తం 56 గ్రామాల పరిధిలో కూడా విపరీతంగా రేట్లు పెంచారు. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత డెవలప్ అయ్యే ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఓకే, బట్ 15 ఏళ్ల తర్వాత డెవలప్ అయ్యే ఏరియాస్ కూడా అదే స్థాయిలో పెట్టి కొనడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. 5 ఏళ్లలో డెవలప్ అవుతుంది, కొద్దిగా ప్రైస్ ఎక్కువైనా కూడా ఓకే. 10 ఏళ్ళు ఇంకొద్దిగా తగ్గాలి, 15 years ఇంకొద్దిగా తగ్గాలి. ఇది ఈ స్ట్రాటజీని అవలంబించండి. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి ఏదైనా అడ్వైస్ కావాలంటే. ఇక ఇవాల్టి టాపిక్ విషయానికి వస్తే, తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలు పెంచాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తొలి రెవెన్యూ డిపార్ట్మెంట్ సమీక్షా సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. కానీ అప్పటి నుంచి ఆ నిర్ణయం ఇదిగో అదిగో అంటున్నారు. పత్రికలు ముహూర్తాలు పెడుతున్నాయి. ముందు June 1st నుంచి అన్నారు, ఆ తర్వాత November 1st నుంచి అన్నారు, ఆ తర్వాత January 1st నుంచి అన్నారు, లేటెస్ట్గా April 1st నుంచి అన్నారు. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ దట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ రివీల్ చేసిన ప్రధానమైన అంశం ఏంటంటే,
మనందరికీ తెలుసు ధరణి పోర్టల్ అనేది ఒక అవకతవకలతో కూడిన పోర్టల్ అని చెప్పి కాంగ్రెస్ నాయకులు విపక్షంలో ఉన్నప్పటి నుంచి దాన్ని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. గవర్నమెంట్ మారిన తర్వాత ధరణిని పక్కన పెట్టి భూభారతి అని చెప్పి తీసుకొస్తాం, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో నడిపిస్తామని. ఎందుకంటే ధరణి పోర్టల్ ప్రైవేట్ ఏజెన్సీ నడవడం వల్ల అక్రమాలకు అవకతవకలకు తావు దొరికింది అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ధరణి పోర్టల్ను భూభారతిగా మారుస్తున్నారు. ఆ పోర్టల్ ప్రిపరేషన్ నడుస్తుంది, కన్వర్షన్ నడుస్తుంది. ఇది ఎప్పటి వరకు పూర్తవుతుంది అనేది క్లారిటీ లేదు. సో ఇప్పుడు ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది ఏంటంటే, భూభారతి పోర్టల్ ఎప్పుడైతే 100% రెడీ అవుతుందో అప్పటి వరకు రాష్ట్రంలో భూముల ధరలు పెరగవు. ఇది క్లియర్ కట్గా ఆయన చెప్పిన మాట. సో అది ఎప్పుడవుతుంది అంటే చెప్పలేం, ఎందుకంటే అది దాన్ని ప్రిపేర్ చేస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. ప్రైవేట్ సంస్థలకు ఇస్తే వాళ్ళు ఏదో రకంగా అవకతవకలకు పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే కొన్ని ప్రెషర్స్కి లొంగే అవకాశం ఉంటుంది కాబట్టి, లేకపోతే వాళ్ళ కాంట్రాక్ట్ రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో జరిగింది అదే. గత ప్రభుత్వం మనం చూసాం, ఫస్ట్ ఇయర్లోనే 1,80,000 ఎకరాలు మారినాయి. అప్పటి వరకు అవి రికార్డుల్లో ఎవరి పేరు ఉన్నాయో తెలియదు, బట్ అవి కొందరి పేరు మీద రిజిస్టర్ అయిపోయినాయి, మారిపోయినాయి. 1,80,000 ఎకరాలు క్రాస్ ద స్టేట్ అంటే నార్మల్ ఇష్యూ కాదు, నాట్ ఎ జోక్. మరి దానికి సంబంధించి ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చాక మేము దాని మీద థరోగా విచారణ జరిపిస్తామని చెప్పారు. బట్ ఇప్పుడు 1 year దాడిపోయింది, కానీ ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదు. ఆల్మోస్ట్ 15 నెలల పరిపాలన పూర్తయింది, ఇప్పటి వరకు ఆ అక్రమాల మీద లేదు. దీంతో పాటు ఇంకోటి కూడా చెప్పారు క్లియర్ కట్గా, భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి సర్వే మ్యాప్ అనేది కంపల్సరీ చేయబోతున్నారు. భూభారతి పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చాక రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు భూముల విలువను పెంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. దాంతోపాటు భూముల రిజిస్ట్రేషన్ కూడా ఒక స్లాట్ విధానాన్ని అమలు చేయబోతోంది ప్రభుత్వం. ఇది లేటెస్ట్ అప్డేట్. స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. సో రాష్ట్ర వ్యాప్తంగా భూముల రేట్లు పెరుగుతున్నాయని చెప్పి పత్రికలు April 1 నుంచి ఫిక్స్ చేశాయి. దానాధారంగానే చాలా వార్తలు వచ్చాయి, చాలా కథనాలు వచ్చాయి. ఎంత పెంచబోతోంది, ఊహాగానాలు. కొన్ని చోట్ల డబుల్ చేయబోతుంది వాల్యూ, కొన్ని చోట్ల 3 కొన్ని చోట్ల 4 కూడా చేయబోతోంది భూముల రేట్లు అన్నారు. అదే రకంగా ప్రస్తుతం ఉన్న స్టాంప్ డ్యూటీ 7.5%ని 10% చేస్తారని కూడా నడుస్తుంది. సేమ్ టైం భూముల ధరలు బాగా పెంచుతున్నారు కాబట్టి స్టాంప్ డ్యూటీని కొంత తగ్గించవచ్చు కూడా ఒక వాదన నడిచింది. 5% చేయొచ్చు అని చెప్పి కూడా వాదన నడిచింది. ఏదేమైనా కూడా ఈ నిర్ణయం ఇంకా జరగలేదన్నది ఇవాల్టి మంత్రి స్టేట్మెంట్తో మనకు అర్థమవుతుంది. ఏ మేరకు పెంచాలి, అదే రకంగా స్టాంప్ డ్యూటీ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి సవరణపై, ఇది ఇంకా నిర్ణయం జరగలేదు. ఎప్పటి నుంచి జరగబోతుంది అన్నది మాత్రం చెప్పారు. భూభారతి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్కి వచ్చాక ఈ భూముల రేట్లు, రిజిస్ట్రేషన్ రేట్లు, అదే రకంగా స్టాంప్ డ్యూటీ సవరణ, అదే రకంగా భూముల వాల్యూ పెంచుతామని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్లారిఫై ఇచ్చారు. ఇది నేను ఈ సమాచారం అందించేందుకు ఈ వీడియో చేస్తున్నాను. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను అందరితో పంచుకోండి, లైక్ చేయండి. అదే రకంగా నా రియాలిటీ న్యూస్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లో ఉంచండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. దాంతోపాటు బెంగళూరు హైవే, ముంబై హైవే, విజయవాడ హైవే, వరంగల్ హైవే, అదే రకంగా నాగ్పూర్ హైవేలలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. వరంగల్ హైవేకు 2021లో ఏదైతే భూమి వచ్చిందో అలాంటి భూము అతి త్వరలో రాబోతోంది. చాలా కీలకమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంది. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. నా నెక్స్ట్ వీడియో కూడా వరంగల్ హైవే మీద ఉండబోతోంది. కొన్ని హైలైట్స్ చెప్పబోతున్నాను. వరంగల్ రూట్లో అత్యంత కీలకమైన ప్లేస్ రీజనల్ రింగ్ రైలు, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరలో ఒక వెంచర్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. దాంతోపాటు కడతాల్ దగ్గర ఒక వెంచర్లో 2022 వెంచర్ ఇది. ఎవరైనా బల్క్లో తీసుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. ఒకే చోట 4-5 ప్లాట్లు కలిపి ఇచ్చే ఫ్లెక్సిబిలిటీ ఉంది. కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.